స్విగ్గీని క్లోజ్ చేసేసారు చాలా క్లౌడ్ కిచెన్స్లలో. ఎందుకంటే వీడు వేసే యాడ్స్కి డబ్బులు చాలా బాధిస్తున్నాడని చెప్పేసి చాలా రెస్టారెంట్స్ అండ్ క్లౌడ్ కిచెన్స్ క్లోజ్ చేసేసాయి స్విగ్గీని. నేను మళ్ళీ చెప్తున్నాను, స్విగ్గీలో ఎలాంటి యాడ్స్ మాత్రం రన్ చేయకండి. ఒకవేళ డిస్కౌంట్స్ ఉన్నా కానీ మీరు చెక్ చేస్తూ ఉండండి డే టు డే. నేను లాస్ట్ వీడియోలో జొమాటోలో జరిగిన డిడక్షన్స్ గురించి చూపించాను. ఈ వీడియోలో స్విగ్గీలో ఎలా ఉంటుందో చూద్దాం. జొమాటోలో కంటే ఎక్కువ స్విగ్గీలో లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే స్విగ్గీ వాడు మనకి ఎలాంటి ఇంటిమేషన్స్ అనేవి ఇవ్వడు. వాడే ఓన్గా యాడ్స్ రన్ చేస్తాడు, వాడే ఓన్గా డిస్కౌంట్స్ ఇస్తాడు, అన్నీ వాడు ఓన్గా చేస్తాడు. బట్ మన దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలాంటి ఒక అప్రూవల్ తీసుకోవడానికని ఒక ఓటీపీ లాంటిది ఏది కానీ మనల్ని అడగడు. అదే జొమాటో అయితే ప్రతి దానికి ఓటీపీ అడుగుతుంది. మనం డిస్కౌంట్స్ రన్ చేయాలన్నా ఓటీపీ అడుగుతాడు మనల్ని, లేదు మనం యాడ్స్ రన్ చేయాలన్నా మన ఓటీపీ పర్మిషన్తోనే వాడు యాడ్స్ కానీ డిస్కౌంట్స్ కానీ యాక్టివేట్ చేస్తాడు. కానీ స్విగ్గీ వాడు అలాంటిది కాదు. కొంతమంది స్విగ్గీని క్లోజ్ చేసేసారు చాలా క్లౌడ్ కిచెన్స్లలో. ఎందుకంటే వీడు వేసే యాడ్స్కి డబ్బులు చాలా బాధిస్తున్నాడని చెప్పేసి చాలా రెస్టారెంట్స్ అండ్ క్లౌడ్ కిచెన్స్ క్లోజ్ చేసేసాయి స్విగ్గీని. నేను మళ్ళీ చెప్తున్నాను, స్విగ్గీలో ఎలాంటి యాడ్స్ మాత్రం రన్ చేయకండి. ఒకవేళ డిస్కౌంట్స్ ఉన్నా కానీ మీరు చెక్ చేస్తూ ఉండండి డే టు డే. స్విగ్గీలో రన్ చేస్తే డే టు డే చెక్ చేస్తూ ఉండండి. అండ్ డిస్కౌంట్స్ ఏమైనా ఇచ్చినామా, దేనికి ఇంత డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని అవి ఏమైనా ఉంటే డియాక్టివేట్ చేసేసండి ఇమీడియట్లీగా. ఇంకో విషయం ఏంటంటే స్విగ్గీలో ఎలాంటి క్లారిటీ అనేది ఉండదు యాడ్స్ రన్ చేస్తే. అదే జొమాటోలో అయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మనం యాడ్స్ రన్ చేస్తే ఈ యాడ్ ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది దీన్ని ఓపెన్ చేసిర్రు, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి దీని త్రూ అని చెప్పేసి. అదే స్విగ్గీలో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒకవేళ యాడ్స్ పైన క్లిక్ చేసి చూద్దామంటే అది లోడింగ్ అవుతూనే ఉంటుంది, కానీ అక్కడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రాదు. అదే స్విగ్గీ టీమ్ని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మీ యాడ్స్ చాలా మందికి రీచ్ అయింది, మీకు ఇంత స్పెండ్ అయిందని చెప్తారు. అదే మనకి అక్కడ నుంచి ఒక క్లారిటీ అనేది ఉండదు ఎంత స్పెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారు అంటే 3000 రూపీస్ పర్ మంత్ అవుతుంది సార్ అంటారు. సరే 3000 ప్లస్ జిఎస్టీ రెండు కలుపుకుంటే 3500 3600 అరౌండ్ అంతవరకు అవుతుంది. అంత అవుతే సరే మంత్కి వచ్చేసరికి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 3000 వాడు ఏదైతే అన్నాడో అది తీసేసుకుంటాడు. అదంతా పేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ యాడ్ అవుతుంది అమౌంట్. ఎందుకు యాడ్ అయిందంటే కంప్లీట్ కాలేదు, సో మళ్ళీ ఇందులో ఈ వీక్లో యాడ్ అయిందని చెప్పేసి అంటాడు. అదేందన్నా అయిపోయింది కదా అంటే, లేదు లేదు సార్ కాలేదు, కావాలంటే చెక్ చేసుకోండి మీరే అంటాడు. ఎక్కడ చెక్ చేస్తాం, ఎక్కడ చెక్ చేసినా దొరకదు అది. వాళ్ళు వన్స్ యాడ్ చేసి వెళ్ళిపోయిందంటే అంతే. ఇది స్విగ్గీ పేఅవుట్. సో నేను టోటల్ సేల్ ఎంత చేసినా నాకు ఎంత వచ్చిందని చెప్పేసి డీటెయిల్గా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, 33 ఆర్డర్స్ చేశాను నేను లాస్ట్ వీక్. సో నాకు వచ్చిన అమౌంట్ ఏంటంటే ఐటమ్ టోటల్, సో టోటల్ సేల్ వచ్చేసి 7640. తర్వాత వచ్చేసి జిఎస్టీ కలెక్టెడ్, ఇది కస్టమర్స్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటుంది స్విగ్గీ, అది కూడా ఇందులోనే యాడ్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి బి సెక్షన్లో ఇది కమిషన్ వచ్చేసి 1392 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఈ కాల్ సెంటర్ ఛార్జెస్ ఏదైతే ఉందో ఇది మనం ఆర్డర్ వచ్చినప్పుడు తొందరగా యాక్సెప్ట్ చేయకపోతే మనకు స్విగ్గీ టీం నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ని రిసీవ్ చేసుకోకపోతే దాని తర్వాత స్విగ్గీ 1 ఫీ. ఇదేంటంటే స్విగ్గీ 1 కొంతమంది మెంబర్షిప్ తీసుకుంటారు స్విగ్గీలో, వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ వచ్చిన స్విగ్గీ 1 నుంచి మన మీదనే ఇస్తాడు. వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ కూడా మన పైన ఇస్తాడు. వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది డెలివరీ ఛార్జెస్, బట్ మనకు మాత్రం ఇక్కడ పడుతుంది. సో కమిషన్, కాల్ సెంటర్ అండ్ స్విగ్గీ 1 ఫీ ఇవన్నిటిపైన మళ్ళీ జిఎస్టీ వేసిండు 272 రూపీస్. ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ మనము అలా కాల్ లిఫ్ట్ చేయకపోతే అన్ని టైం 10 యాడ్ అవుతూనే ఉంటుంది. తర్వాత కంప్లీట్ అండ్ క్యాన్సిలేషన్ ఛార్జెస్, ఇది వచ్చేసి రెస్టారెంట్ షేర్ ఫర్ క్యాన్సిల్డ్ ఆర్డర్. అంటే కొన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ అయితే మన పైన కూడా ఆ ఛార్జెస్ అనేది వేస్తాడు ఇక్కడ. ఇది దాని తర్వాత రిఫండ్, అంటే ఎవరైనా కంప్లైంట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూ వచ్చి చేసుకుంటే దానికి మనం ఇచ్చిన రిఫండ్ ఇది. దాని తర్వాత టోటల్ ట్యాక్స్, ఇదేంటంటే ఇక్కడ స్టార్టింగ్లో కస్టమర్స్ దగ్గర నుంచి జిఎస్టీ ఏదైతే వసూలు చేసిండో దాని అమౌంట్ ఇక్కడ ఇచ్చిండు, అక్కడ యాడ్ చేసి ఇక్కడ మైనస్ చేసి దానిపైన మళ్ళీ మనకి టీడీఎస్ ఛార్జెస్. ఇదే అసలైంది అసలు స్విగ్గీలో. ఇది చాలా మందికి ఇది ఒక చాలా ప్రాబ్లం ఉన్నది దీనివల్ల. ఇదే సిపిసి యాడ్స్ ఆఫర్. ఈ యాడ్స్కి ఖర్చు మనం వన్ టైం ఒక్కసారి కనుక మనం స్విగ్గీలో యాడ్స్ రన్ చేస్తే ఎవ్రీ వీక్ మనకు పడుతూనే ఉంటుంది. అది 1 ఇయర్ కూడా కావచ్చు, 2 ఇయర్స్ కూడా కావచ్చు. కొంతమంది అయితే ఈ యాడ్స్ వల్ల స్విగ్గీ యాప్నే క్లోజ్ చేసేసారు. వాళ్ళు ఒక్కసారి యాడ్స్ నడిపించినందుకు వాళ్ళకు ఎవ్రీ వీక్ పడుతూనే ఉంటాయంట ఛార్జెస్. సో నాకు కూడా ఎవ్రీ వీక్ పడుతూనే ఉంటుంది. ఈ 110 రూపీస్ ఎవ్రీ వీక్ వస్తుంది నాకు. ఈ ఒక్క వారం అని కదా, ప్రతి వారం నాకు 110 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఎందుకు అని చెప్పేసి మన సపోర్ట్ టీమ్కి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు యాడ్స్ రన్ చేసారు ప్రీవియస్గా, సో దాన్ని కట్ అవుతున్నాయి అంటారు. అరే దాన్ని అయిపోయినాయి కదా అంటే, లేదు సార్ దాన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అంటారు. సరేగా 110 రూపాయలే కదా, ఇప్పుడైతే నేను యాడ్స్ రన్ చేయట్లేదు, సో 110 రూపాయలే కదా పోనీలే అని చెప్పేసి వదిలేసి నేను యాడ్స్ రన్ చేస్తలే కాబట్టి వచ్చిన ఆర్డర్సే నాకు సరిపోతాయి అని చెప్పేసి తీసుకున్నా. బట్ జొమాటోలో అయితే యాడ్స్ రన్ చేస్తా, ఇందులో అయితే యాడ్స్ రన్ చేయడం మానేసిన. ఎందుకంటే వీడు చాలా స్కామ్ చేస్తాడు యాడ్స్లో స్విగ్గీ వాడు. నా ఒక్కడికే కాదు, చాలా రెస్టారెంట్స్ బలైపోయినాయి వీటి యాడ్స్ కోసం. నాకు చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అన్న నాకు కూడా స్విగ్గీలో యాడ్స్ వల్ల నాకు ఇంత లాస్ అయినా అని చెప్పేసి.
సో దయచేసి చెప్పేది ఏంటంటే స్విగ్గీలో అసలు యాడ్స్ రన్ చేయకండి మీరు. ఏదైనా ఉంటే డిస్కౌంట్స్ రన్ చేసుకోండి, అక్కడికి క్లోజ్ చేసుకోండి. డిస్కౌంట్స్ కూడా ఎవ్రీ డే చెక్ చేసుకోండి బెస్ట్గా. మీరు ఏం డిస్కౌంట్స్ ఇస్తున్నారో మీకు అట్లీస్ట్ తెలియాలి. కొన్నిసార్లు ఏంటంటే 99 రూపీస్కి బిర్యానీ ఇస్తాడు, 99కి ఫ్రైడ్ రైస్ ఇస్తాడు, 49కే ఫ్రైడ్ రైస్ ఇస్తాడు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి స్విగ్గీలో. సో అవి కొంచెం జాగ్రత్త చూసుకొని చేసుకోండి.